హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 5000 బిట్స్లో భాగంగా పాలిటీకి సంబంధించి పార్ట్ 3 చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాలిటీలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. మొట్టమొదటగా, ఇటీవల నికోబార్ దీవుల్లోని ఏ తెగకు చెందిన 7 సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. షాంపెన్ తెగ. ఇటీవల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేసి వేణుగోపాల్. ఇటీవల ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ సంజయ్ జైస్వాల్. ఇటీవల కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బైజయంత్ పాండా. ఇటీవల ఎస్సీ ఎస్టీలపై వేయబడ్డ పార్లమెంటరీ కమిటీకి ఎవరు చైర్మన్గా నియమితులయ్యారు? డాక్టర్ ఫగ్గన్ సింగ్. ఇటీవల ఓబీసీలపై వేయబడ్డ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? గణేష్ సింగ్. ఓబీసీలకు గణేష్ సింగ్ అండి. ఇటీవల ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఈటెల రాజేందర్ అండి. ఈయన తెలంగాణ ఎంపీ, తెలిసిందే కదా. ఇటీవల ఎథిక్స్ కమిటీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఘనశ్యామ్ తివారీ. జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? విజయ కిషోర్ రహత్కర్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ చట్టం ప్రకారం ఏర్పడినది? భారత ప్రభుత్వ చట్టం 1919 అండి. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది? వికే కృష్ణమీనన్ కమిటీ 1964లో వచ్చిందండి కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీని ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయడం జరిగినది? జాన్ మత్తై కమిటీ అండి, 1950. కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అండి. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అండి. అదే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అయితే గవర్నర్. ఓకేనా? జాతీయ అల్పసంఖ్యాక వర్గాల సంఘం అధ్యక్షులను మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అండి, కేంద్ర ప్రభుత్వం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకాయుక్త ఎవరు? జస్టిస్ ఎస్ సాంబశివరావు. ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు చేయబడినవి? నరసింహన్ కమిటీ 1975. ఏ రిట్ ద్వారా దానిని మీరు నిర్వహించాలి అని ఆజ్ఞాపించడం? మ్యాండమస్. ఓకేనా? ఏ అధికరణ భారత రాష్ట్రపతి పదవీ కాలం గురించి వివరిస్తుంది? 56th ఆర్టికల్ అండి. నిత్యావసర వస్తువుల చట్టం 1955. వ్యవసాయ ఉత్పత్తులు గ్రేడింగ్ మరియు మార్కెటింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1937. ఆహార పదార్థాల కల్తీ చట్టం ఎప్పుడండి? 1954. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ఏ ఇయర్లో వచ్చిందండి? 2006. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో రాష్ట్ర శాసన శాఖకు సంబంధించిన అంశాలను వివరిస్తుంది? స్టేట్ లెజిస్లేచర్ అండి. ఏ ఆర్టికల్స్? ఆర్టికల్ 168 నుంచి 212 వరకు. ఓకేనా? భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్షాధికార భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? జుడిషియల్ రివ్యూ అండి. జుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగినదంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. 1992 భారత పునరావాస మండలి చట్టం కల్పించే సౌకర్యాలు. పునరావాస నిపుణుల శిక్షణను క్రమబద్ధీకరించేటట్లు నియమించడం. ఓకేనా? జీవించే హక్కులో మరణించే హక్కు కూడి లేదు అని ఏ కేసు తీర్పులో చెప్పబడినది? చెన్నా జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. తమిళనాడు ప్రభుత్వం రాజమన్నర్ కమిటీని నియమించిన అంశం. ఓకేనా? దేనికోసం నియమించిందంటే తమిళనాడు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ సంబంధించి నియమించిందండి. అయితే గవర్నమెంట్ ఈ రికమెండేషన్స్ని ఫాలో అవ్వలేదు. ఓకేనా?
భారతదేశంలో ఏ రోజును జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? ఏకతా దివాస్ ఎప్పుడండి? అక్టోబర్ 31. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను ఏ చట్టం నుండి గ్రహించినది? భారత ప్రభుత్వ చట్టం 1935. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అధికారం గురించి ఏ అధికరణలో వివరించారు? 368 ఆర్టికల్ 368. జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ గీతంగా ఎప్పుడు అధికారికంగా ఆమోదించింది? 24th January 1950. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని సూచించిన మొట్టమొదటి కమిటీ ఏది? ఎల్ఎం సింఘ్వి కమిటీ అండి. 1986లో వేశారు ఎల్ఎం సింఘ్వి కమిటీని. ఓకేనా. గ్రామ పంచాయతీ సమావేశమును నిర్వహించవలసినది ఎవరు? పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి. ఓకేనా. రాజ్యాంగంలోని 23వ అధికరణం నిషేధించినది 23rd ఆర్టికల్ ఏదైనా నిషేధించిందండి? మానవ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, వెట్టి చాకిరీ. ఓకేనా. భారతదేశంలో అధికారానికి మూల ఆధారం ప్రజలు, పీపుల్ అండి. విద్య అనే అంశం ఏ జాబితాలో పొందుపరచబడినది? ఉమ్మడి జాబితా అండి. ఉమ్మడి జాబితా, కన్కరెంట్ లిస్ట్. ఓకేనా. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. ఈ 3 జాబితాల్లో రాని అంశాలు వచ్చేసి ఏ జాబితాలో ఉంటాయండి? రెసిడ్యూరీ లిస్ట్లో ఉంటాయి. ఈ రెసిడ్యూరీ లిస్ట్ పైన చట్టాలు చేసి అది పవర్ ఎవరికి ఉంటుందండి? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకేనా. ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఒక పార్లమెంటరీ కమిటీ. రాష్ట్ర శాసనసభపై అధికారం ఎవరిది? స్పీకర్. పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? 243D. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదరిక నిర్మూలనకు మరియు అన్ని పేద కుటుంబాలను సాధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంస్థను తయారు చేసింది. అది ఏది? ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ. మన రాజ్యాంగంలో 45వ అధికరణ ప్రకారం ఆదేశిక సూత్రాల నిబంధనలు ఏవి? 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య కల్పించడం. ఓకేనా. ఏ అధికరణలో గోప్యత హక్కు ఇమిడి ఉంది? ఆర్టికల్ 21. జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన లక్ష్యం. ప్రణాళికను నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. ప్రణాళికకు అనుగుణంగా దేశంలో వనరులను సమీకరించి బలోపేతం చేయడం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చూడండి. ఓకేనా. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ లక్ష్యంలో స్థాపించబడినది. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామ అభివృద్ధికి దోహదం చేయుట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకు చేపట్టడం జరిగినదో. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని భాగమని, అది ప్రాథమిక నిర్మాణ అంశమని ఏ కేసులో స్పష్టం చేయబడినది? కేశవానంది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కేసు అయితే స్టడీ చేయాల్సింది. కేసు గురించి, ఈ కేసు నుంచి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది బయటకు వచ్చిందండి. ఓకేనా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కేసు గురించి బాగా డెప్త్గా చూసుకోండి ఒకసారి. 1956 నుండి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు అభ్యున్నతికి ఒక ధ్యేయంతో పనిచేసే పబ్లిక్ సెక్టార్ సంస్థ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్. భారత ప్రభుత్వ ప్రథమ న్యాయాధికారి భారత అటార్నీ జనరల్ అండి. అదే స్టేట్లో అయితే అడ్వకేట్ జనరల్. ఓకేనా. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకే చట్టం పనికిరాదు. ఆ భాగం తొలగిస్తే చట్టం ప్రాథమిక హక్కులకు లోబడినది కాబట్టి అమలులో ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతం? డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ. కేంద్ర మంత్రిమండలి గరిష్ట సభ్యుల సంఖ్యను ఎంతకు మించరాదు? లోక్సభ సభ్యులలో 15% అండి. సేమ్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సభ్యులలో 15% మించకూడదండి. ఓకేనా. క్యాబినెట్ అనేది 15%కి మించకూడదు. ఓకేనా. మంత్రిమండలి అనేది లోక్సభ మొత్తం సభ్యులలో 15%కి మించకూడదు. సేమ్ అలాగే రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ మించి 15%కి మించకూడదు మంత్రిమండలి గరిష్ట సభ్యులు. ఓకేనా.
రాష్ట్రాల మధ్య సహకారాన్ని రాజ్యాంగంలోని ఏ నిబంధన సూచిస్తుంది? ఆర్టికల్ 263 అండి. దేని గురించి చెప్తుందండి? ఆర్టికల్ 263 కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? పార్లమెంట్ ఉభయ సభలు. యూపీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులను నియమించేది ఎవరు? రాష్ట్రపతి అండి. రాజ్యాంగ నిర్మాణ సభ ఏ తేదీన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినది? ఆగస్ట్ 29, 1947. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుంది? ఆర్టికల్ 72 అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావులు అక్రమ త్రవ్వకాన్ని అరికట్టే చట్టం ఏది? ఏపీ వాల్టా యాక్ట్ అండి, 2002లో వచ్చింది. భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం ఒడిస్సా. సమాచార హక్కు చట్టంలోని హేతుబద్ధమైన అంశాలు ఏవి? ఇవ్వబడినవన్నీ. ఓకేనా? భారత రాష్ట్రపతులలో ఎవరు లోక్సభ స్పీకర్గా పనిచేశారు? నీలం సంజీవ రెడ్డి. ఓకేనా? హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధుల గురించి చర్చిస్తుంది? ఆర్టికల్ 51A అండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు శాసన మండలిని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి, ఎమ్మెల్సీ కలిగి ఉన్నాయి? విధాన పరిషత్. ఓకేనా? సిక్స్త్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గ్రామీణ పేదలకు సామాజిక సమీకరణం మరియు దారిద్ర్య నిర్మూలన చేయుటకు ప్రజల కోసం చేయబడుతున్న ఒక మద్దతు నిర్మాణ సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం. తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావడానికి ఏమంటారు? సెల్ఫ్ ఇంక్రిమినేషన్. గ్రామ స్థాయిలో గ్రామ సభ అంటే ఎంతండి? ఆ గ్రామంలో ఓటర్లుగా నమోదు కాబడిన సభ్యుల సముదాయాన్ని గ్రామ సభ అంటారండి. ఓకేనా? 6 సూత్రాల పథకం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది? 32వ రాజ్యాంగ సవరణ. ఉమ్మడి జాబితా అనే భావనను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆస్ట్రేలియా అండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ ఒక్క వ్యక్తి అయినా ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షింపబడకూడదని చెప్తుంది? ఆర్టికల్ 20 అండి. ఆర్టికల్ 20. విద్యను ప్రమోషన్ చేసి ఆర్థిక వనరులను షెడ్యూల్ క్యాస్ట్లకు, షెడ్యూల్ ట్రైబ్లకు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి అందించే అవకాశాన్ని ఇచ్చే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 46 అండి. అందరూ వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛ హక్కుగా మతాన్ని అనుసరించడం, అభ్యసన చేయడం, ప్రచారం చేసే హక్కును ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 25(1) సబ్ క్లాస్ 1. ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం కలిగి ఉన్నవారు ఎవరు? గవర్నర్ అండి. భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారిగా గుర్తింపబడే వ్యక్తి ఎవరు? అటార్నీ జనరల్. ఓకేనా? ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు స్పష్టత కావాలని మొదట ఏ సభలో కోరాలి? రాజ్యసభ అండి. ఓకేనా? రాజ్యసభ. 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను కర్మాగారంలో లేదా గనిలో ఉద్యోగం కోసం నియమించకూడదు అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 24. భారత రాజ్యాంగంలోని అధికరణలలో విద్యా హక్కును తెలియజేస్తుంది ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఓకేనా? భారత రాజ్యాంగం యొక్క పీఠికలో సోషలిస్ట్ అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినది? సోషలిస్ట్ అనే వర్డ్ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976. ఓకేనా? షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు ఆకృత్యాల నివారణ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ SC/STs యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1989. భారత రాజ్యాంగంలోని అధికరణలలో ఏది లోక్సభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సీట్ల రిజర్వేషన్ కోసం నిబంధనను ఏర్పాటు చేసినది? ఆర్టికల్ 330 అండి. అస్సోంలోని కొన్ని గిరిజన ప్రాంతాలలో కూడిన స్వయం ప్రతిపత్తి రాజ్యం ఏర్పడడానికి మరియు స్థానిక శాసనసభ లేదా మంత్రుల మండలిని సృష్టించడానికి లేదా అందువల్ల
రెండింటికి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలలో ఏది మార్గం సుగమం చేసింది? ఆర్టికల్ 244A. ఓకేనా? రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో నియమించిన జాతీయ కమిటీ అంతర్రాష్ట్ర వాణిజ్య మరియు కామర్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇయర్ అండి 2000. ఓకేనా? ఏ అధికరణ పంచాయతీలలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సీట్ల రిజర్వేషన్ గురించి సూచిస్తుంది? ఆర్టికల్ 332. ఏ ఆర్టికల్ ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కోసం ఒక నిబంధన చేయడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి భారత రాజ్యాంగం ప్రయత్నిస్తుంది? ఆర్టికల్ 326. చట్టం ముందు సమానత్వం అనే హక్కు నుంచి ఏ వ్యక్తిని రాష్ట్రం నిరాకరించరాదని భారత రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది? ఆర్టికల్ 14. అరెస్టు చేయబడిన మరియు నిర్బంధంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలో సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2. యూనియన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక అధికారం ఎగ్జిక్యూటివ్ పవర్ వీరి ఆధీనంలో ఉంటుంది. ఎవరండి? భారత రాష్ట్రపతి. ఓకేనా? అదే స్టేట్ అయితే గవర్నర్ అండి. భారత రాష్ట్రపతి అధికారం అనేది ఒక రాజ్యాంగ అధికారం. కేంద్ర రక్షణ దళాలకు సర్వ సైన్యాధ్యక్ష హోదాను రాజ్యాంగం వీరికి కల్పిస్తుంది. భారత రాష్ట్రపతి అండి. త్రివిధ దళాధిపతి అంటారు భారత రాష్ట్రపతినే. ఓకేనా? ఏ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగం తన అత్యవసర పరిస్థితి నిబంధనలు స్వీకరించింది? జర్మనీ అండి. గుర్తుపెట్టుకోండి. పంచాయతీలకు సంబంధించిన నిబంధనలను ఏ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 73వ రాజ్యాంగ సవరణ. అదే మున్సిపాలిటీస్ అండి. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకేనా? కోర్టు మార్షల్ విధించిన శిక్షకు ఎవరు క్షమాభిక్ష పెట్టగలరు? భారత రాష్ట్రపతి. ఓకేనా? గవర్నర్కి అధికారం ఉండదండి. ఓకేనా? భారత రాజ్యాంగంలోని పీఠిక అనే ఆలోచన ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించబడినది? యుఎస్ఏ అండి. ఓకేనా? అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా పరిగణించిన మొదటి దేశం ఏదండి? ఫ్రాన్స్. ఓకేనా? దేశంలో శాంతి సుస్థిరతలను స్థాపించాలనే లక్ష్యంతో పంజాబ్ రాష్ట్ర నాయకులతో, మిజోరాం నాయకులతో, అస్సాం రాష్ట్ర విద్యార్థి నాయకులతో సంధులు చేసుకున్న ప్రధానమంత్రి ఎవరు? రాజీవ్ గాంధీ అండి. స్వాతంత్రానికి ముందు అనేక ప్రావిన్సులలో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు దారితీసిన చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1919. లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమారి. భారత పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని తెలపండి. క్వశ్చన్ అవర్ అండి. 11 AM to 12 PM. ఓకేనా? 1956 నవంబర్ 1వ తేదీన అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరు? చందులాల్ మాధవలాల్ త్రివేది. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ పునః వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? మార్చి 2014. ఓకేనా? సభలో కోరం లేనప్పుడు లోక్సభను ఎవరు సస్పెండ్ చేస్తారు? లోక్సభ స్పీకర్ అండి. గవర్నర్ను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? రాజమన్నర్ కమిటీ. ఓకేనా? ఇటీవల చేపట్టిన ఆపరేషన్ బేడియా అంటే ఏమిటి? తొడేళ్లను అరికట్టడం. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి ఇంపార్టెంట్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. అలాగే మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి. నెక్స్ట్ అలాగే సైన్స్ అండ్ టెక్, ఎకానమీ, హిస్టరీకి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.